ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025ని ఏ నగరం నిర్వహిస్తున్నది? ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క రాజధాని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025 ప్యారిస్లోని ఫిబ్రవరి 10-11 తేదీల్లో జరుగుతుంది. కోచైరుచి భారతదేశం. పాల్గొనేవారు 100కు పైగా దేశాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగం, సైంటిస్టులు, ఎన్జిఓలు, కళాకారులు మరియు పౌర సమాజ ప్రతినిధులు. దీనికి లక్ష్యం వచ్చి బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి శాస్త్రీయ పునాదులు, పరిష్కారాలు మరియు ప్రమాణాలను ఏర్పాటు చేయడమే దీనికి లక్ష్యం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక మరియు సామాజిక మద్దతు కోసం ప్రారంభించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూమి లేని మరియు నిరుపేద ప్రజలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తుంది. దీని యొక్క అర్హత ప్రమాణాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర నివాసిగా ఉండాలి. దరఖాస్తుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 1.5 లేదా 2 లక్షల రూపాయలుకి మించకూడదు. ఇటీవల ప్రతిష్టాత్మక మహారాజా హరి సింగ్ అవార్డును ఎవరు అందుకున్నారు? మనోజ్ సిన్హా. ఇటీవల అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నది? హర్యానా. ఇస్రో తన 100వ మిషన్ను ఏ రాకెట్తో ప్రారంభించింది? జిఎస్ఎల్వి F-15. ఇస్రో ఇటీవల జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ఉపయోగించి తన 100వ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్టు NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని మోసుకెళ్ళింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణ్ మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో మరో 100 మిషన్లను ప్రయోగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైనటువంటి అమేలియా కెర్ ఏ దేశానికి చెందినది? న్యూజిలాండ్. ఏ సంస్థ ఇటీవల సిలికాన్ కార్బైడ్ను అనుకరణ చంద్రుని యొక్క అనగా దీన్నే సిమ్యులేటెడ్ మూన్ అని కూడా అంటాము, దీని నుండి మట్టిని సేకరించింది? ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ పరిశోధకులు సిలికాన్ కార్బైడ్ని అనుకరణ చంద్రుని నేల నుండి సంగ్రహించారు. భవిష్యత్తులో చంద్రుని నివాస నిర్మాణానికి ఇది సహాయపడుతుంది. పరశురామ్ కుండ్ మేళా ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో పరశురామ్ కుండ్ మేళా ప్రారంభమైంది. ఈ పరశురామ్ కుండ్ లోహిత్ నదికి సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర పీఠభూమిలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం. దీనిని ఈశాన్య కుంభం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ భారతదేశం మరియు విదేశాల నుండి వేలాది మంది భక్తులను కూడా ఆకర్షిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఏ ప్రభుత్వ ప్రచారంలో ఒక భాగం? బేటీ బచావో బేటీ పడావో. ఇది 2015లో బేటీ బచావో బేటీ పడావో ప్రచారం కింద ప్రారంభించబడింది. ఇది బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్లో ఆడపిల్లల కోసం పొదుపు ఖాతాను తెరవడానికి సంరక్షకులను అనుమతిస్తుంది. ఎన్ఆర్ఐలు దీనికి అర్హులు కాదు. ఈ యోజన కింద ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుంది మరియు పొదుపును పెంపొందించడం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తును భద్రపరచడమే దీని యొక్క లక్ష్యం. నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? న్యూఢిల్లీ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నిర్వహించిన నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 జనవరి 18 న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అదేవిధంగా క్లైమేట్ చేంజ్, వాటర్ కన్జర్వేషన్, మెడికల్ రివ్యూలు వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మకంగా సైన్స్ డ్రామాలను ప్రదర్శించారు.
ఈ ఉత్సవం సాహిత్యం మరియు థియేటర్తో సైన్స్ను ఏకీకృతం చేయడం, క్రాస్ కరికులం లెర్నింగ్ను ప్రోత్సహించడం మరియు శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడం గురించి హైలైట్ చేసింది. 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 కోసం ఆవిష్కరించబడిన లోగో మరియు మస్కట్ పేరు ఏమిటి? మస్కట్ అనగా దృఢ సంకల్పం మరియు దృఢత్వంతో కూడిన పారా అథ్లెట్ల స్ఫూర్తిని సూచిస్తుంది. లోగో అనేది పారా అథ్లెటిక్స్ యొక్క డైనమిక్ స్వభావాన్ని మరియు ఈవెంట్ యొక్క సమగ్ర స్ఫూర్తిని సూచించేటటువంటి అంశాలను కలిగి ఉంటుంది. 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 దాని అధికారిక లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంటు తమిళనాడులో జరగనుంది మరియు జాతీయ స్థాయిలో పోటీ చేసేందుకు వైకల్యం ఉన్న క్రీడాకారులను ఒకచోట చేర్చి వివిధ రాష్ట్రాలలో జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను నిర్వహించే వారసత్వాన్ని కొనసాగిస్తుంది. భాషినితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? త్రిపుర. పరిపాలనలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు త్రిపుర ప్రభుత్వం మైటీ కింద డిజిటల్ ఇండియా భాషిని డివిజన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. డిజిటల్ ఇండియా చొరవలో భాగమైనటువంటి భాషని 22 భారతీయ భాషల్లో అనువాదం, స్పీచ్ టు టెక్స్ట్ మరియు వాయిస్ టు వాయిస్ కమ్యూనికేషన్ను అనుమతిస్తుంది. ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సస్ 2025ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ BNHS. ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సస్ 2025 కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది మరియు సమీపంలోని చిత్తడి నేలలో 106 జాతుల నుండి 39,725 పక్షులను నమోదు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు మరియు నీటి పక్షుల సంరక్షణకు మద్దతు ఇచ్చేటటువంటి ఒక పౌర శాస్త్ర కార్యక్రమం. ఇది ఏటా నిర్వహించబడుతుంది. ఇది అంతర్జాతీయ వాటర్ బోర్డ్ సెన్సస్లో ఒక భాగం మరియు భారత ఉపఖండంలో 1987లో ఇది ప్రారంభమైంది. భారతదేశంలో జనవరి ప్రారంభంలో బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడుతుంది. డిజిటల్ వాణిజ్యాన్ని అవలంబించడంలో చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించేందుకు MSME టీమ్ ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సూక్ష్మ, చిన్న మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. శరావతి సింహం వంటి తోక మకాకు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఈ అభయారణ్యం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాలోని శరావతి నది లోయలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉంది. లోయలలో సతత హరిత మరియు పాక్షిక సతత హరిత అడవులు కలవు. కన్హా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్లోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఇది మాండ్లా మరియు బాలాఘాట్ జిల్లాల్లో ఉంది. సాత్పురా శ్రేణికి తూర్పున మైకాలా రేంజ్లో ఉంది. 1955లో ఇది జాతీయ ఉద్యానవనంగా స్థాపించబడింది. ఇది 1973లో టైగర్ రిజర్వ్గా మారింది. గోండు మరియు బైగా తెగలు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన పావని నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది? మహారాష్ట్ర. పావని నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక కోసం కొత్త కాలపరిమితిని నిర్ణయించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పునరుజ్జీవ కమిటీని ఆదేశించింది. ఈ పావని నది పశ్చిమ మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఇది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి దాదాపు 60 కిలోమీటర్ల పొడవు మరియు ఫైనల్గా
భీమా నదిలోకి ప్రవేశిస్తుంది. ఈ భీమా నది కృష్ణానది యొక్క ఉపనది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఈబీపీ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఈబీపీ కార్యక్రమం కాలుష్యాన్ని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మరియు రైతులకు చెరుకు ధర బకాయిలను క్లియర్ చేయడంలో చక్కెర పరిశ్రమకు మద్దతివ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ 2003లో ప్రారంభించిన ఈ ఈబీపీ కార్యక్రమం పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది? లడఖ్ ప్రాంతం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 పథకాల జాబితాలో 4 స్వర్ణాలు సహా 7 పథకాలతో లడఖ్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో తమిళనాడు 3 స్వర్ణాలతో సహా 5 పథకాలు. 3వ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. శవం పువ్వు అనగా ఇంగ్లీష్లో దీన్ని కోప్స్ ఫ్లవర్ అని అంటారు అని పిలువబడే అరుదైన మొక్క ఇటీవల ఏ దేశంలో వికసించింది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 1 దశాబ్దం తర్వాత మొదటిసారిగా ఈ శవం పువ్వు వికసించింది. ఈ మొక్క ఇండోనేషియాలోని అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ దీన్ని బుంగా బంకై అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని ఏ మొక్కకైనా అతిపెద్ద పుష్పించే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క ఎత్తు 3 మీటర్ల వరకు ఉంటుంది. శవం పువ్వు సాధారణంగా ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది మరియు దాని వికసనం 1 రోజు మాత్రమే ఉంటుంది. ఈ మొక్కను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN దీనిని అంతరించిపోతున్నటువంటి జాతిగా గుర్తించింది.